ఫైనల్గా హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో ఈ ట్రిప్లో అనుకోకుండా రూమ్ అనేది దొరికింది. సరే అదే టైంలో ఒకానొక దగ్గర కాలభైరవుడి హోమం చేసుకొని వచ్చాను నేను. కాలభైరవుడి హోమము అంటేనే ఎంత గొప్పది అంటే, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తాడు, కాలం చెల్లిన వాళ్ళని కాపాడుతాడు, ఇలాగ ఎన్నో ఉన్నాయి ఆయన మహిమలు. అక్కడి నుంచి రాగానే ఈ ఆసుపత్రి వివరాల గురించి నాకు తెలిసింది. అది ఏం ఆసుపత్రి అంటే పుష్పగిరి నేత్రాలయ అని వెస్ట్ మారేట్పల్లిలో ఉంది. ఆ రిఫరెన్సు, ఆ అడ్రస్ వగైరాలు కూడా నాకెలా తెలిసినాయి అంటే ఒకానొక శిష్యుడి ద్వారానే. ఆయన రిఫర్ చేయగా నేను వెళ్ళాను. ఎంత బాగుందండి ఆసుపత్రి. వాళ్ళు మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్లో వాళ్ళు కంటి ఆసుపత్రిని మెయింటైన్ చేస్తున్నారు. ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ఛార్జెస్ ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు. డబ్బు లేనటువంటి నాలాంటి నిరుపేదలు ఉంటారు, వాళ్ళకు ఫ్రీగా కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఫ్రీగా చేయించుకోవాల్సిన పరిస్థితి కలిగినటువంటి నిరుపేదలు ఉంటారు కదా, వీళ్ళకి ఈ రిఫరెన్సు, ఈ యొక్క వీడియో చేరుతుందని, వాళ్లకు కళ్ళు బాగుపడతాయని అనుకుంటూ లోక సంక్షేమార్థమే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఆసుపత్రి ఎక్కడ ఉంది అని అంటే పుష్పగిరి ఐ ఫౌండేషన్, 241 ఉమా ప్లాజా, రోడ్ నంబర్ 9, వెస్ట్ మారేట్పల్లి, సికింద్రాబాద్, తెలంగాణ. ఎవరికైనా ఈ కంటికి సంబంధించిన సమస్య ఉన్నట్లయితే వాళ్ళు అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఆ నంబర్లు కూడా చెప్తున్నాను. 040-278 04949 5959. ఇదొక నంబర్. అయితే ఇంకో నంబర్ 040-400-23421, 400-454-30. అంటే రెండు నంబర్లు అండి నేను ఇందాక చెప్పింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 040-278-4949, ఇది ఒక నంబర్. ఆ తర్వాత ఇంకొక నంబరు 5959, మిగిలినంతా సేమ్. అట్ ది సేమ్ వైస్ వెర్సా 040-400-23421. ఆ తర్వాత ఇంకో నంబరు 400-454-30. ఎవరికైనా కానీ ఈ కంటికి సంబంధించినటువంటి సమస్య ఉన్నట్లయితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. వాళ్ళు ఏదో కాగితాలు అవి చెప్తారు, అంటే దానికి ఏదైనా కావాల్సిన ప్రొసీడింగ్స్ వగైరాల ప్రకారంగా ఏదో ఉంటుంది కదా, అవి చెప్తారు, టెస్టులు చేస్తారు. దాని ప్రకారంగా ఈ యొక్క ప్రొసీడింగ్స్ నడుస్తుంది. మంచి ట్రీట్మెంట్, బాగుంది. అంతకుమించి ఇంకేం కావాలి? సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నప్పుడు ఆ కళ్ళు కూడా కనబడకపోతే మనిషి ఎలా జీవిస్తాడు? ఏమో, నాకు చెప్పాల్సింది మంచి అనిపించింది, ఆ మంచే నేను చెప్పినాను. ప్రజలు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను భావిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్.